శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి యోగా అనేది దాదాపు 5000 నాటి భారతీయ సంస్కృతి. అది మన జీవన విధానం. ఈ యోగా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వాటి గురించి మనం చక్కగా మళ్ళీ తెలుసుకుందాము. మరి యోగా మనకు మనసుకు కానీ, అలాగే బుద్ధికి కానీ, మేధస్సుకు కానీ, శరీరానికి కానీ మరి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప ఇది మన యోగా అనమాట. కానీ ప్రతిరోజు కనీసం ఒక అర్ధగంట సేపు అయినా యోగా చేస్తే వారి యొక్క మానసిక స్థితి, తర్వాత శారీరక దృఢత్వం అన్ని కలిగి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంది. మరి అలాంటి వారిదైనటువంటి గొప్పదైనటువంటి మా యోగాని మనం విస్మరిస్తే మేధస్సు ఉండాలంటే ఖచ్చితంగా యోగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి మన పిల్లలందరూ ప్రాధాన్యతను తెలియజేసి దాదాపుగా ఈరోజు ప్రపంచంలో 182 దేశాలు ఈ యోగాలో పాల్గొంటూ ఉన్నాయి. మరి దీనికి ఈ క్రెడిట్ అంతా కూడా మన దేశానికే వర్తించింది. మరి ఈ యోగా సర్వరోగ నివారణ అంటారు, అన్ని రోగాలకు నివారిస్తుంది అని చెప్పడంతో ఎంతో మంది శాస్త్రవేత్తలు కానీ, విదేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ కూడా పరిశోధన చేసి నిజంగానే యోగా వల్ల ఇన్ని ఫలితాలు ఉంటాయా అని వారు రీసెర్చ్ చేసి మరి మన దేశం కానీ, ప్రధానమంత్రి గారు కానీ చెప్పిన విధంగానే అన్ని వ్యాధులకు ఇది రెమెడీగా పనిచేస్తుంది. కాబట్టి ప్రపంచంలో కుల మతాలకు అతీతంగా ఏ మతమైనా, ఏ దేశమైనా కూడా మరి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రపంచ ప్రజలందరూ కూడా శాంతితో ఆరోగ్యంగా హాస్పిటల్స్కు దూరంగా ఉంటూ మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 2015వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది 11వ అంతర్జాతీయ దినోత్సవం. మరి మన భారతదేశంలో ప్రతి సంవత్సరము కూడా ప్రధానమంత్రి గారు ఏదో ఒక రాష్ట్రంలో జూన్ 21ని యోగా దినోత్సవంగా జరుపుతూ వారు అటెండ్ అవుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో మరి ప్రధానమంత్రి గారు విచ్చేసి ఈ కార్యక్రమం అనేది ఈరోజు అక్కడ వైజాగ్లో పెద్ద ఎత్తున దాదాపుగా 3.5 లక్షల మంది ప్రజలతో వరల్డ్ రికార్డ్ ఏర్పడే విధంగా ఈరోజు అక్కడ ఆసనాలు వేస్తూ ఉన్నారు. ఇది మనమందరం కూడా హర్షించదగిన విషయము. మరి ఈ విధంగా యోగా గురించి చెప్తూ పోతే చాలా విషయాలు, అనేక విషయాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే మనకు ఎండ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి. మరి ఈ కార్యక్రమాన్ని మన పీడీ మేడం గారు ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన సెలవులి సంగచేత్వం సంవదత్వం సంభో మనసి ఝానతా దేవాభాగం యథా పూర్వే సంజాననానుపాసతే. Okay. Rub your hands. Disconnected. Apply on your eyes. Open your eyes slowly. Now we do warm up. Get up, stand. Okay, back side. Okay, stop. Lock your right hand with your left hand. Turn your right hand. Just lock your left hand. Okay. Rain in your
చేస్తారు మీకు తెలుసు అది కదా. నెక్స్ట్ లెఫ్ట్, ఇటువైపు చూస్తా, లెఫ్ట్ ఇలా. ఓకే, ఫోల్డ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, నేను ఆపోజిట్ చేస్తాను. ఫోల్డ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, ఇట్ సైడ్ హ్యాండ్. ఓకే, hold, pull your hand slightly. Okay, change, opposite. Okay, hands on your hip, rotate your hip slowly. Opposite, slowly. You should do slowly. Change. Okay, rotate your both hands. Opposite. Alternate. Opposite. Okay, stop. Sit right. Asetoma Sargamaya Tamasoma Jyotirgamaya Mrityorma Amrutam Gamaya Om Shanti Shanti Shanti. Raise your hands up. Last one, Pranavasana. Last one, Pranavasana. You be in Namaskara position in front of your chest. Tadasana, we do. ఇయర్ దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఇయర్ ఇలా కాదు, ఇయర్. Okay. Slowly down. Again, pull up your hands. Slowly down. Down your hands slowly. Down your hands slowly. In this asana, look at the sky. Okay. Opposite. Opposite slowly. Try to hold your ankle. Come to the position slowly. Come to the position slowly. Next, Utkatasana. Be in attention position. Be in attention position. Slowly take your hands in Namaskara position upward. Slowly. Take comfortable distance between your both legs. Bend your knees like a chair shape. Chair shape. ఎక్కువ డిస్టెన్స్ తీసుకోవద్దు మోహన్, ఎక్కువ డిస్టెన్స్ తీసుకోవద్దు. Okay, come to the position. This is called Utkatasana. Next asana, Veerabhadrasana. Come to the position slowly. Veerabhadrasana. Same. Your hand should be in a Namaskara position, not flat. Take a distance forward. Next, bend your knee. Bend your
బెండ్ ట్రై టు బెండ్. షోల్డర్ సార్, సార్ తీసుకోండి సార్. రైట్ లెగ్, రైట్ లెగ్, రైట్ లెగ్. ఓకే, come to the position slowly, come to the position slowly. Sit right, all of you. Sir, music connect చేయండి సార్. Sitting asanas, boys. Sit straight, don't bend your backbone. You keep your both hands sides. Lift your body, lift your body, lift your body. Don't bend your knees. Lift your body. Come here, don't see back. Slowly come to the position. Second one, come to the position, come to the position. Next asana, Vajrasana. Hold your left leg back side first, then right leg. You keep your hands in Nana Mudra. Nana Mudra. Close your eyes. Slowly breathe in and slowly breathe out. ఈ ఆసనాల్లో మాక్సిమం ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉంచుకోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. Close your eyes. Close your eyes. తర్వాత ప్రాణాయామం అనేది చేయాలి.